తన కార్యకర్తల జోలికి వచ్చినా వారిని బెదిరించినా ఒక్కొక్కరికి తాట తీస్తానని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత ఆయన చిలకలూరిపేట సభ కోసం మాట్లాడారు. తన జీవితంలో ఎప్పుడూ చూడలేని విధంగా చిలకలూరిపేటలో జన ప్రభంజనం చూడటం జరిగిందని, ఇది జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు సాక్ష్యమని ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు. హైవేపై 13 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించిందన్నారు. నేల ఈనిందా అన్నట్టు జనం లక్షలాదిగా తరలివచ్చారన్నారు. లక్షలాది మంది ప్రజలు సభకు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈసారి కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాగా మండపేటలో కొంతమంది వైసీపీ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీలో ఎవరైనా చేరుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని, అటువంటి వారికి బుద్ధి చెప్పి తీరుతామన్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడే వారి తోట గెలవకపోతే హైదరాబాద్ పోతామని చెప్తున్నారని, హైదరాబాద్ కాదు ఇంకెక్కడికి వెళ్ళినా సరే లాక్కొచ్చి రోడ్డు కిడుస్తానని హెచ్చరించారు. తాను ఇంతకు ముందులా ఉండనని, ఖచ్చితంగా తన తీరు మార్చుకుని బెదిరింపులకు పాల్పడే వారికి బుద్ధి చెప్పి తీరుతానని స్పష్టం చేశారు. రాజకీయాలు ఆరోగ్యవంతంగా చేయాలని, తప్పుడు రాజకీయాలకు పాల్పడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఉంగరాల రాంబాబు, వాదా ప్రసాదరావు, కోవాడ అప్పనబాబు, బండి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున చిలకలూరిపేట ఆ సభ చూస్తే జీవితంలో ఎప్పుడూ అంతమంది జనాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటివరకు లక్షలాది మంది. మరి అన్న నందమూరి తారక రామారావు చెప్పేవారు, నేల ఈనిందా ఆకాశాన్ని చెల్లిపడిందా అని. దానికి కొన్ని వందల రెట్లు జనాన్ని ఆ సభ దగ్గర మేము చూడటం జరిగింది. మరి ఎక్కడికెక్కడే ఆ ప్రజా ఉప్పెన ఒక తరంగంలా, ఒక సముద్ర తరంగంలా ఆ జనాన్ని చూస్తే నిజంగా ఒక ఆనందం, ఒక ఆశ్చర్యం. అంటే ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అని ఎవరికి వారే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారంటే అది గొప్పతనం. ఒక పక్కన ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ యొక్క జగన్ గారి యొక్క రౌడీ బెదిరింపుల నుంచి, ఈ రాక్షస ప్రభుత్వం యొక్క బెదిరింపుల నుంచి బయటకు పడ్డామన్న ఆనందం అక్కడ వచ్చిన ప్రజల్లో కనిపించింది. మరి మేము తిరిగి వచ్చేటప్పుడు చూసాం, దగ్గర ఇది మన చిలకలూరిపేట నుంచి గుంటూరు రోడ్లో 13.5 కిలోమీటర్లు, అంటే మా మీటరు కారు మీటర్ ఆన్ చేసి చూస్తే 13.5 కిలోమీటర్లో బస్సులు, వాహనాలు, ఆటోలు అన్నీ కూడా 3 పార్టీల జెండాలతో ఉన్నటువంటి వాహనాలు తప్ప వేరే లేవు. 13.5 కిలోమీటర్ నేషనల్ హైవే దిగ్బంధం అయి ఉంది. తర్వాత మళ్ళీ 4 కిలోమీటర్లు మామూలుగా ఉంది, ఖాళీగా ఉంది. మరలా 3.5 కిలోమీటర్లో మళ్ళా ట్రాఫిక్ ఓన్లీ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క వాహనాలతో మళ్ళీ జామ్ అయిపోయాం. ఏంటని చెప్పి పక్క తీసి అవి చేస్తే అడిగితే రెండో పక్కన ఉంటాం కాబట్టి మీకు పోలీసు వాళ్ళకి వెళ్ళవట్లేదని ఏదో జామ్ అయిందని. నిజమా కాదా? మాకు అక్కడ దాకా వెళ్ళాలని ఉంది అంటే మీటింగ్ అయిపోయి కూడా. అంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యం. మీటింగ్ సభాస్థలు అయితే ఎప్పుడో నిండిపోయింది. మరి అక్కడ కొంతమంది పోలీసు వాళ్ళ కుట్రతో ఆ మైక్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కంట్రోల్ చేయకుండా జనాన్ని మైకుల మీద వదిలేస్తే కొంతసేపు ఇబ్బంది అవ్వడం విషయం కూడా మనం గమనించాం. ముఖ్యంగా ఎక్కడికెక్కడ పోలీసు వైఫల్యం. అంటే ఎలాగెళ్ళాలని కానీ లేదా ట్రాఫిక్ కంట్రోల్ చేద్దామన్నా కానీ ఆలోచన వాళ్ళకి లేకుండా మరి ఉంటుమైతే జనం ఏదో 5,000 మంది పెట్టారని చెప్పి మరి న్యూస్లో చూసాం. 5,000 మంది ఉన్నారో, 500 మంది ఉన్నారో, లేదా 50,000 మంది ఉన్నారో మాకు తెలియదు. కానీ ఎక్కడా కూడా వాళ్ళని బాధ్యతగా చేయలేదు ఈ రాక్షస ప్రభుత్వం. ఏదేమైనా స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఈ ప్రజలందరికీ కూడా నిరాధనాలు, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ, నిదర్శనం నేటి సమావేశం. ఇక్కడ మన మండపేట, ఇక్కడ కూడా జనం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ఉన్నారు. ఇంక బెదిరింపులకి కంప్లీట్ అయిందేమో అని. కానీ ఈవేళ కూడా ఇంకా బెదిరింపులు కొంతమంది వ్యక్తులు మానలేదు. ఎవరైనా కూడా రాజకీయాలు చేయవచ్చు, అంతే తప్ప బెదిరింపులు, దౌర్జన్యం, పిలిచి మాట్లాడడం, పిలిచి బెదిరించడం చాలా దారుణం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. చాలామంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు, జాయిన్ అవుతూ ఉన్నారు.
జాయిన్ అవ్వడానికి ముందు బెదిరింపు, జాయిన్ అయిన వాళ్ళని తర్వాత పిలిచి నీ సంగతి తేలుతాం, నేను మండపేట చూస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారట. ఈ బెదిరించే వాళ్ళందరికీ కూడా ఒకే ఒక హెచ్చరిక, రేపటి రోజున మీకు ఎవరైతే మీరు ఎవరన్నా మీరు అంట చూసుకుని మీరు బెదిరిస్తున్నారో వాళ్ళు ఇక్కడ కనపడరు. మేము ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదిలే ప్రశ్న లేదు. పైగా మీరే చెప్తున్నారట, మా ఓటు ఓడిపోతే మీరు హైదరాబాద్ పోతాం. మీరు హైదరాబాద్ కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ మీరు నక్కినా లాక్కొచ్చి రోడ్డు మీద పాడేసి మీ సంగతి తేలుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. రాజకీయాలు చేయండి అంతే తప్ప తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. వెనకట్లాగా నేను కూడా ప్రశాంతంగా మాత్రం ఉండను, దెబ్బకి దెబ్బ చేసి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు హెచ్చరిస్తూ కబడ్డార్ జాగ్రత్తగా ఉండండి. ఇవాళ నుంచైనా కంట్రోల్లో లేకపోతే మీ 4 తెగ్గోడి ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.